కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు అధికంగా ప్రతికూలంగా ఉన్న సమయంలో మన చేయాల్సినటువంటి పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు మనం అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చేసే పని ఎందే ధ్యాసను ఉంచి త్రికరణ శుద్ధిగా ఆ పని చేసుకోవడం వల్ల సత్ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయంలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషము, సృజన సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల సహకారంతో ఆదాయం అందుకుంటారు. తండ్రి సహకారం వల్ల కూడా మీకు అనుకూలత ఉంది. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుకుంటారు. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి రావు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికవుతుంది. భూ వాహన ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సంచలన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.